ఇదిగో మీ కర్రీ ఈ బౌల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. అయ్యో వదిన, దీనికి థ్యాంక్స్ ఎందుకు? సరే, ఇప్పుడు అందరూ భోజనం చేస్తారు కదా, వాళ్ళు తినేసాక నేను తింటానులే. సరే వదిన. లక్ష్మి, నిన్ను ఏదొక రకంగా ఇబ్బంది పెట్టకపోతే నా కాలు చెయ్యి కుదురంగా ఉండదు. చెప్తా నీ సంగతి. కొంచెం వడ్డిస్తానండి. ఇంకొంచెం తిను తిను తిను. ఓ మై గాడ్, ఇదంతా తిన్నానంటే ఈ రోజే స్వర్గానికో నరకానికో నాకు టికెట్ వేసేయాలంటీ. ఇది మొత్తం తింటే ఇక్కడికిక్కడే చచ్చిపోతాను. అమ్మో. మనీషా, ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే ఆంటీ. దేవ్యాని ఆంటీని వండిన డిష్ చాలా చాలా బాగుంది. అందుకేనా అంత లొట్టలేసుకుంటూ తింటున్నావు? ఏది నన్ను కూడా టేస్ట్ చేయని. మిత్ర, ఇది ఆంటీ నా కోసం మాత్రమే స్పెషల్ గా చేశారు. ఇది నేను ఇంకెవరికి ఇవ్వదలుచుకోలేదు. సరే, నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేయి. మనీషా, ఆర్ యూ ఓకే? మనీషా, మనీషా, ఏమైంది మనీషా? ఎందుకు వామిట్ చేసుకున్నావు? నేను చేసిన డిష్ నీకు నచ్చలేదా? కారం కారం ఆంటీ, కారం భరించలేక తిన్నదంతా వామిట్ చేసేసాను. అదేంటి మనీషా, నేను వండిన దాంట్లో మరీ అంత భరించలేని కారం వేశానా? లేదా ఆంటీ, మీరు కరెక్ట్ గానే వేసుంటారు. నా బుద్ధే గడ్డి తిని ఆ డిష్ ని డేంజర్ గా మార్చేశాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మనీషా. ఆ డిష్ మన పనివాడు లక్ష్మి కోసం వండింది అనుకుని లక్ష్మిని బుక్ చేయడం కోసం దండిగా ఉప్పు కారాలు వేశాను ఆంటీ.
భాగ్యలక్ష్మి ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్కి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ఇద్దరు చిన్న చిన్న మార్పులు చేస్తే బాగుంటుంది. ధీం ధనక ధీం తగదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం. మిత్ర గారు ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తున్నారేంటి? హలో, హాయ్ భాగ్యలక్ష్మి, చెప్పండి సార్. నువ్వు కొత్త ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా బాగుంది, అయితే అందులో మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది. దాని గురించి ఆఫీస్లో డిస్కస్ చేద్దామని అది చెప్పడానికి ఫోన్ చేశాను. తప్పకుండా సార్. ఆఫీస్లో నాకు ఒకసారి దీని గురించి గుర్తు చేయి. ఏమైంది సార్? కొంచెం పొడిదొగ్గుగా ఉంది భాగ్యలక్ష్మి. సరే సరే ఉంటాను. మిత్ర గారు పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కషాయం చేసేస్తే కాస్తైనా ఆయనకు ఉపశమనం దొరుకుతుంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మాట్లాడకుండా తాగండి. సర్లే, నేను తర్వాత తాగుతాను, నువ్వు వెళ్ళు. మీరు తాగుతాను అని చెప్పగానే సరేలే అని వెళ్ళిపోతాననుకున్నారా? మీరు తాగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. నన్ను నమ్ము లక్ష్మి, తాగుతానని చెప్పాను కదా. మీ గురించి నాకు బాగా తెలుసు. చిన్నపిల్లల్లా మారం చేస్తారు, తర్వాత తాగకుండానే తాగారని అబద్ధం చెప్తారు. నేనెప్పుడు చేశాను? మీకు అలవాటే కదా. సరే, ఈసారి మాత్రం ఖచ్చితంగా తాగుతాను. మీరు తాగితేనే నేను వెళ్తాను. నేను ఇప్పుడు తాగకపోతే ఏం చేస్తావు? మీరు తాగే వరకు నేను ఇక్కడే నిలబడతాను. నీకింత మొండితనం ఏంటి లక్ష్మి? మీరు మొండితనమే అనుకోండి, మూర్ఖత్వమే అనుకోండి, మీరు తాగితేనే నేను వెళ్ళేది. ఇప్పుడు తాగుతారా తాగరా? సరే, తాగుతాను. ఇప్పుడు హ్యాపీయా? మిత్ర, సంజనకి ఇవన్నీ కొత్త కదా. ఈ పెళ్లి చూపులు, పెళ్లి ఇలాంటి విషయాలు వచ్చేసరికి ఏ అమ్మాయినా ఇలాగే సిగ్గుపడుతూ ఉంటుంది. సంజనకి సిగ్గుపడడం కూడా రావడం లేదు, అందుకే దాని మొహం అలా కనిపిస్తోంది. భలే దానివే సంజన, సిగ్గుపడ్డానికి వచ్చిన పాటలా ఇవన్నీ? అరవిందా, జయదేవ్, అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి ఇక మిగిలిన విషయాలు కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. జగదీశ్వరి, మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాం. పుట్టింటి మాన్యం కింద ఏం కావాలో చెప్పండి. మీరు ఏం అడిగినా మేం కాదను. అదేంటి అరవిందా అలా అంటావు? మేమేమైనా డబ్బు కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంటున్నారా ఏంటి? అలా అని కాదు జగదీశ్వరి. ఆడపిల్లివాళ్లుగా కొన్ని బాధ్యతలు మాకుంటాయి, మగపిల్లివాళ్లుగా కొన్ని హక్కులు మీకుంటాయి. వాటి గురించి అరవింద మాట్లాడుతోంది. మేమేం అడిగినా మీరు కాదనరని తెలుసు. మేం అడక్కపోయినా మీరేదో ఒకటి ఇస్తారని తెలుసు. సరే, ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పర్వాలేదు, చెప్పు జగదీశ్వరి. గాజువాక దగ్గర మీకొక ల్యాండ్ ఉంది కదా, ఓ సంతకం చేసి అది సంతోష్ పేరున రాసేశారనుకోండి, అదే మాకు 10,000. ఆ ల్యాండ్ ఇస్తే అందులో ఏదైనా ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఏమంటారు? ఆ ల్యాండ్ గురించి మేం కూడా చాలా ఆలోచిస్తున్నామండి. అక్కడ ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. మీకు ల్యాండే కావాలంటే
అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ముందు మనం ముహూర్తాలు పెట్టుకుందాం, అప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు? అయ్యో, మీరన్నట్టే కానిద్దాంలేండి. మేం మరీ అది కావాలి ఇది కావాలి అని పట్టుకు వేలాడే రకం కాదు. మీకు సంతోషంగా ఉంటేనే ఇవ్వండి, లేకపోతే లేదు. భలేవారే, త్వరలోనే పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం. సరే అన్నయ్య గారు. సరే అరవింద, ఇక మేము బయలుదేరతాం. వెళ్ళొస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తామమ్మా. ఏది ఇటువంటి అరవిందా, నన్ను చూడండి. అయ్యో కాసేపు ఆగండి. మ్యాగజైన్ లో పడ్డ మన ఫోటోని నన్ను తనివి తీరా చూసుకొనివ్వండి. చాలా బాగుంది కదా. ప్రాబ్లం ఉంటుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే 10 కాపీలు తీసుకొచ్చా. తీసుకోండి. నేనుండాల్సిన స్థానంలో లక్ష్మి ఉంది. నేను పొందాల్సిన గౌరవాన్ని లక్ష్మి పొందింది. ఎవరికో గాని దొరకని అదృష్టం ఈ లక్ష్మికింత సులువుగా దక్కుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కల ఈ రోజు నిజమైంది. ఈ మ్యాగజైన్లో మన ఆర్టికల్ రావాలని, ఫ్రంట్ పేజీలో ఇలాంటి ఫోటో పడాలని చాలా ఊహించుకున్నాను. ఆ కలలన్నీ ఇప్పుడు ఈ మ్యాగజైన్ రూపంలో తిరిగి వచ్చాయనిపిస్తోంది. నీ ఎగ్జైట్మెంట్ అంతా నీ కళ్ళల్లో కనిపిస్తుంది మోమ్. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నువ్వు మన కంపెనీల్ని ఒక స్థాయికి తీసుకువెళ్లడం వల్లే ఆ మ్యాగజైన్ చూపు నీ మీద, మన కుటుంబం మీద పడింది. నా కల ఇప్పుడు నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెల్కమ్ మోమ్. అన్నయ్య, మామ్ ఈ రోజు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేసింది నీకు. ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే. ఇస్తానులే. దేవయాని, ఏమైంది? ఫోటోస్ చూసి మేమంతా పండగ చేసుకుంటూ ఉంటే నువ్వేంటి అంత ఇష్టంగా ఆలోచిస్తున్నావు? ఈ మ్యాగజైన్లో ఫోటోలు మీ అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాయేమో, నాకు అస్సలు ఇవ్వడం లేదు. ఏమైంది దేవయాని? ఎందుకంటే మన కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ ఫోటోలో ఉన్నారు కాబట్టి. మనకు అవసరం లేని మనుషులు ఇలాంటి అపురూపమైన జ్ఞాపకాల్లో వచ్చి కూర్చున్నారు కాబట్టి. పిన్ని, ఇది చాలా చిన్న విషయం. నువ్వు అనవసరంగా సంతోషపడే ఈ మూమెంట్ని సమస్య ఎలా మార్చుకో. చిన్న విషయమా? చిన్న విషయం ఎలా అవుతుంది మిత్రా? అసలు నీకు నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశాను సంతోష్? నీకు ముందే చెప్పాను, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్టైల్గా ఉండాలి, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి. నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ ఉంటే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు నా ముందు తల దించుకునే ఉంటారు, కానీ ఇప్పుడు నిన్ను చూసి నోరెత్తి మాట్లాడుతున్నారు, నిన్ను చూసి పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళలా మాట్లాడితే నన్నేం చేయమంటావు సంతోష్? నేనేమీ చెయ్యను, నువ్వే చెయ్యాలి. మన పెళ్ళయ్యేలోపు నీ సెటప్ గెటప్ మొత్తం మారిపోవాలి. నేను సాదాసీదాగానే ఉంటాను, సొరకాయలా ఉంటానంటే నా దగ్గర కుదరదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు తగ్గట్టుగానే ఉండాలి. నేను చెప్పిన మాటే వినాలి. అండర్స్టాండ్? మనీషా, నా విషయంలో కానీ ఈ కుటుంబం విషయంలో కానీ నువ్వు ప్రవర్తించే తీరుని బట్టే
నేను ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది. నువ్వు తైతక్కలాడితే నీ తిక్క కుదిర్చాల్సి వస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ పుచ్చ పగలగొట్టాల్సి వస్తుంది. నీ ఎదురుగా ఉన్నది లక్ష్మి. అది మర్చిపోకు. ఏం చూసుకుని లక్ష్మి ఇంత విర్రవీగుతున్నావు? చూడు లక్ష్మి, నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను. అయినా నువ్వు ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే. అది మర్చిపోయి రెచ్చిపోతున్నావు. నేనుండేది కొన్ని రోజులైనా సర్వ హక్కులతో ఉంటున్నాను. నాకున్న నా అధికారంతో నేనుంటున్నాను. కాని నువ్వు నేను పెట్టిన జాలి అనే భిక్ష మీద బ్రతుకుతున్నావు. వాట్? నువ్వు నా మీద జాలి పడి వదిలేస్తున్నావా? అవును, నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను బయట గెంటి ఇంటి గేటుకి అవతల నిలబెట్టగలను. కానీ అత్తయ్య గారు మిత్రగారు బాధపడతారని ఆలోచిస్తున్నాను. వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడం ఇష్టం లేక నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నించావో, అలా చేస్తున్నా కంట పడ్డావో నిన్నిక్కడి నుంచి గెంటేయడం ఖాయం. నీకు పెళ్లి కుదిరినప్పటి నుంచి చూస్తున్నాను. నీలో చాలా మార్పు వచ్చింది. నీలో నువ్వే చాలా ఆలోచిస్తున్నావు. నీలో నువ్వే దిగులు పడుతున్నావు. మనసులో దాచుకున్నంతసేపు అది బరువు పెరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి చెప్పి చూడు, నీ మనసు కాస్త తేలిక పడుతుంది. ప్లీజ్ వదినా, నన్నేం అడగొద్దు. సంజన, ఇంతకు ముందు వదినా వదినా అంటూ నా వెనకే తిరిగేదానివి. ఇంటా బయట ఏం జరిగినా నాకు ఖచ్చితంగా చెప్పేదానివి. అలాంటిది ఇప్పుడు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? సరే, నువ్వు నన్ను పరాయిదానిగా చూసినా పర్వాలేదు. కానీ ఒక బాధపడుతున్న మనిషిని చూస్తూ నేను అలా ఊరుకోలేను. ఏమైందో చెప్పు సంజన. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా. ఎందుకు సంజన? అందరూ వాళ్ళ కుటుంబం గొప్పదే అనుకుంటున్నారు. ఆ అబ్బాయిని అందరూ ఇష్టపడ్డారు. నీకు సంతోష్కి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావని నమ్ముతున్నారు. కానీ నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకే వదినా, అందరికీ అన్నీ నచ్చాయి. కానీ నాకు నచ్చిందో లేదో ఎవ్వరూ తెలుసుకోవడానికి ట్రై చేయడం లేదు. నా మనసెవరూ అర్థం చేసుకోవడం లేదు. అసలు ఏమైంది సంజన? సంతోష్ నాకు సెట్ కాడు వదినా. నేనుండే తీరు వేరు. నేను ఎలా ఉండాలో తను ఊహించేది వేరు. నా పద్ధతి ప్రవర్తన ఒకలా ఉంటాయి. కానీ తన పద్ధతిలోకి నేను మారాలని తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు తనకి నాకు ఎలా సెట్ అవుతుందో దినా? ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకలా ఉండరు సంజన. ప్రతి మనిషికి మరొక మనిషితో ఏదో ఒక తేడా ఉంటుంది. ఏదో ఒక అభ్యంతరం ఉండే ఉంటుంది. చిన్న చిన్న తేడాలు పట్టుకుని అవే భూతద్దంలో చూస్తే ఏ ఇద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేరు. ఏ ఇద్దరికి ఎప్పటికీ పెళ్లి కూడా జరగదు. పెళ్లిలో అమ్మాయికి అబ్బాయికి మధ్య సర్దుబాట్లనేవి చాలా సహజం. అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఒక్కటే మార్గం. నువ్వు చెప్పింది కరెక్టే వదినా, నేను ఒప్పుకుంటాను. నాది కూడా సర్దుకుపోయే మనస్తత్వమే, అర్థం చేసుకుని వెళ్ళిపోయే మనస్తత్వమే. కానీ చేసుకోబోయే వాడి ఆలోచనలు అభిప్రాయాలు పంజరంలా ఉంటే అలాంటి పంజరంలో నేను బ్రతకలేను. లక్ష్మి, కొంచెం ఆగుతావా? సంజన, నువ్వు చెప్పు, ఈ పెళ్లి నీకిష్టం లేదా?
సంజన, నిన్నేనే. నువ్వలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నీ ఉద్దేశం మాకెలా తెలుస్తుంది? అడుగుతుంటే చెప్పవేంటే? కూతురు ఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లి చేసే తల్లిలా అందరి ముందు నన్ను దోషిలా నిలబెడతావా ఏంటి? చెప్పు సంజన, నాకు చెప్పిన మాటే ఇప్పుడు అందరి ముందు చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడే నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టుకునే అవకాశం. ఈ నిమిషం దాటిపోతే నీ జీవితం కూడా నీ చేతిలో నుంచి జారిపోతుంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు సంజన. నాకు ఈ పెళ్లి ఇష్టమే వదినా. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. చూసావా అక్క, ఇది లక్ష్మి చేస్తున్న పని. మనుషుల మధ్య విభేదాలు పెంచి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నావు, అంతే కదా? నేనెందుకు అలా చేస్తాను చిన్నత్తయ్య గారు? మరి ఇంకేం చేస్తున్నావు లక్ష్మి? నువ్వు చేసేదాన్ని ఏమంటారు లక్ష్మి? నువ్వు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? లేని ఒక కొత్త విషయాన్ని కొత్తగా సృష్టించి ఎందుకు మా అందరి మధ్య మనస్పర్ధలు పుట్టిస్తున్నావు? మిత్రా, ఒకసారి లక్ష్మి చెప్పేది కూడా వినొచ్చు కదా. వినడానికి ఏముంది డాడ్? మంచి చెడ్డలేంటో తెలిసాక, తప్పులు ఎవరివో అర్థమయ్యాక ఇంకా లక్ష్మి ఏం చెప్తుంది మనం వినడానికి ఇంకా ఏం మిగిలింది? చూడు లక్ష్మి, కోర్టు తీర్పిచ్చిందని, పోలీసుల అండ నీకు బాగా ఉంది అని ఇంటికి మళ్ళీ తిరిగొచ్చావు. ఇంకా ఈ ఇంటికి నేను కోడల్ని అని చెప్పుకుంటున్నావు. గడువు తీరే వరకు ఈ ఇంటి కోడలుగా ఉండు. ఎవరూ వద్దనడం లేదు. కానీ హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ఇక్కడ అన్ని విషయాల్లో తలదూర్చకు. ఏంటంటే మీరు మాట్లాడేది? అవకాశం దొరికితే చాలు నాకు హక్కుంది, అధికారం ఉంది అనుకుంటూ ప్రతి విషయంలోనూ తలదూరు చేస్తుంది. తనకి అవసరం లేకపోయినా అన్నిట్లోకి కాళ్ళు వేళ్లు పెడుతుంది. చివరకు ఇదిగో ఇలాంటి రాద్ధాంతం ఏదో ఒకటి చేస్తుంది. ఇలాంటి మనిషి మీ మాట విని మళ్ళీ దారిలోకి వచ్చేస్తుందని ఊహిస్తున్నారా? దారిలోకి వచ్చి తీరాలి.
తన స్థానం ఏంటో తెలుసుకొని నడుచుకోవాలి. అయ్యో, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మావయ్య గారు? అది కాదమ్మా, నువ్వు ఏది చేసినా ఆలోచించే చేస్తావని, అందరి మంచి కోసమే చూస్తావని నాకు తెలుసు. అయినా అసలు ఏం జరిగిందో తెలియకుండా, ఎలాంటి ఆధారం నా దగ్గర లేకుండా అయోమయంలో ఉండిపోవడం వల్ల నేను నీ వైపు మాట్లాడలేకపోయాను. అందుకే కాస్త బాధగా ఉంది. పర్వాలేదు మావయ్య గారు, అందులో మీ తప్పే ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? సంజనకి పెళ్లిష్టం లేదని నీకు చెప్తే మరి అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పింది? తనకిష్టం లేదనే మాటని దాచి ఇష్టం ఉందని ఎందుకు అందరినీ నమ్మించింది? నాకు అదే అర్థం కావడం లేదు మావయ్య గారు. సంజన మనసులో ఏదో ఉంది, తనని ఏదో బలం గట్టిగా ఆపింది. అందుకే అంతలోనే మాట మార్చేసింది. నువ్వు చెప్పింది నిజం వదినా. నేను మాట్లాడకపోవడానికి కారణముంది. నా ఇష్టాలు దాచేయడానికి దానివల్ల ఇంట్లో మళ్ళీ ఎన్ని కొత్త సమస్యలు వస్తాయోనని వెనకడుగు వేశాను. నన్ను క్షమించొదినా. అనవసరంగా నా విషయంలో తలదూర్చి నువ్వందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. చచ్చా, ఏంటి సంజన ఇది? ఏడవకు. నువ్వందరి ముందు నోరు విప్పలేకపోయినప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఎవరికో దేనికో భయపడి నిజం చెప్పడం లేదు అని. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే వదినా. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా భవిష్యత్తు ఎవరితో ముడిపడి ఉంటే వాళ్ళతోనే ముగిసిపోతుంది. మనసు చంపుకుని తాళి కట్టించుకోవడానికి తల వంచుతాను అంటే నేనెలా ఊరుకుంటాను సంజన? ఇంతమంది ప్రేమించేవాళ్లు నీ చుట్టూ ఉన్నా నీ జీవితం నాశనం అయిపోతుంది అంటే నేనెలా వదిలేస్తాననుకున్నావు? నువ్వు నా మరదలివి. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద అభిమానం ఎప్పటికీ పోదు. చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నాశనం కానివ్వను. నీ బ్రతుకుని నీ భవిష్యత్తుని చక్కదిద్దే వరకు నేను నిద్రపోను. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్ వదినా. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది లక్ష్మి. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నిందిస్తున్నా, నీదే తప్పని నిన్ను వేలెత్తి చూపిస్తున్నా అవన్నీ మర్చిపోయి మళ్ళీ సంజన జీవితం గురించి ఆలోచిస్తున్నావు. ఇంత మంచి మనసున్న దానివి నిన్ను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఏంటది? శుభకార్యానికి పోతూ వెనకాల చావు మేళాలు తీసుకెళ్లడం ఎందుకు అన్నట్టు మన కుటుంబం అంతా సంతోషంగా జరుపుకునే ఆ పండుగలో ఈ కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు ఉండకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దేవయాని, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి బావగారు? లక్ష్మి గురించి. లక్ష్మి రావడం నాకు ఇష్టం లేదు.
చిన్నత్తయ్య గారు, నేను రావడం మీకెందుకు ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా ఈ కుటుంబంలో మనిషిగా రావాలనుకుంటున్నాను. ఏంటి, కుటుంబంలో ఒక మనిషా? విడాకుల కోసం వెళ్ళిన దానివి ఇప్పుడు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు లక్ష్మి? మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. విడాకులు తీసుకునే వరకు నేను ఈ ఇంటి మనిషిని, ఈ ఇంటి కోడల్ని. మిత్రగారికి భార్యని. ఇది మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోకండి. అసలు నేనొస్తే మీకేంటి సమస్య? చక్కగా ఉన్నావే చెదపురుగా అని చంకలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న చెక్కంతా చక్కెరలా తినిపోయింది అన్నట్టు ఇక్కడే నువ్వు సంజన పెళ్లి విషయంలో నానా రాద్ధాంతం చేశావు. పెళ్లి చెడగొట్టడానికి నీ పిచ్చి తెలివితేటలన్నీ ఉపయోగించావు. రేపక్కడికొచ్చాక వియ్యంకుల ముందు ఇలాంటి వ్యవహారాలు చేస్తే సంజన సంతోష్ల పెళ్లి చెడిపోవడమే కాకుండా వివేక్ కూడా జగదీశ్వరికి అల్లుడు కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇన్ని కథలల్లి ఎందుకు అందరినీ మోసం చేస్తున్నావు? నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. నీ మీద నువ్వే ఒక ద్రోహిలా, దోషిలా ముద్ర వేసుకోకు. అక్క, మాకన్నా ముందు మీరే రెడీ అయినట్టున్నారు. పెద్దవాళ్ళం, మనమే ముందు రెడీ అయిపోయాం. ఈ పిల్లలు మాత్రం ఇప్పటికీ రెడీ అవ్వలేదు. ఈ కాలం పిల్లలు కదా అత్తయ్య గారు, రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హలో ఆంటీ, ఈ కాలంలో రెడీ అవ్వడానికి మాకు కూడా అంత సమయం పట్టడం లేదులే. మేమంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో ఉన్నాం. కొందర్లా ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ ఉండిపోలేదు. నువ్వన్నది నిజమే మనీషా. కాలంతో పాటు ముందుకు రాని వాళ్ళు పాతకాలంలోనే ఉండిపోతారు, పాతాళంలోకే కూరుకుపోతారు. దేవయాని, సంతోషంగా మన ఊరికి వెళ్దామని బయలుదేరుతున్నాం. ఇప్పుడు కూడా ఈ సాగదీయడాలు ఎందుకు? ఇంతకీ వివేక్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అన్నయ్య, మేము ఎప్పుడూ రెడీ అయిపోయాం. మా లగేజ్ కార్లో కూడా పెట్టేసుకున్నాం. ఇదిగో ఈ సంజన వల్లే లేట్ అయింది. ఏ సంజన, నీ కాబోయే వాడు వస్తున్నాడని కాస్త ఎక్కువగా మేకప్ వేసుకున్నావా? అంతే కదా హన్సిక, పెళ్లి చేసుకోబోయేవాడిని ఇప్పటి నుంచే తన గ్రిప్లో పెట్టుకోవాలి కదా.